నమస్తే అండి. మనం ఇప్పుడు అసరాపేట రింగ్ రోడ్‌లో మనం ఉన్నాం. రాత్రి 11 గంటలకి ఈ వెహికల్ ఈ గుంతలో పడి ఇక్కడ టైర్‌లు ఆహ్, నలిగిపోయి నలిగిపోయి బెడ్లు అంటే కట్టలో ఇరిగిపోయింది. 11 గంటలవుతుంది. అయితే రింగ్ రోడ్డు ఇరిగిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ సెంట్రల్ రైటింగ్ రోడ్డు డివైడ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా అసరాపేటలో ఖమ్మం రోడ్లో చాలా గుంతలు పడ్డాయి. ఈ గుంతలు బోడ్చిపోవటం వల్ల దీంట్లో ఇరుక్కొని ఈ టైరు అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల ఈ బెడ్లు ఇరిగిపోయినాయి. రాత్రి 11 అయింది. ఇంతవరకు ఈ సంబంధిత ఆర్ఎంబి అధికారులు కానీ వచ్చి దీన్ని పరిరక్షించి ఈ వెహికల్ని పక్కకు పెట్టడానికే లేదంటే ఏదన్నా అంటే మార్గం ఏదైనా వెళ్తానికి వెహికల్కి వెళ్తానికి, ఎందుకంటే ఇది ఎన్హెచ్ 356 రోడ్డు కాబట్టి దీని భారీ వెహికల్స్ వెళ్తా ఉంటే చాలా రవాణా కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని ఏదైనా రవాణాకి ఇబ్బంది లేకోకుండా లేదంటే ఏదైనా ప్రమాదం జరగకోకుండా రింగినిలో ఉన్న ఈ వెహికల్స్ని దారి మళ్లించడం లేదంటే వేరు చేయడం జరగాలి. కానీ అలాంటిది ఏం జరగకోకుండా వెహికల్స్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఇదే కాకుండా ముందులో కనపడుతున్న ఆ వెహికల్ కూడా అక్కడ ఆగిపోయి ఉంది. దానివల్ల కూడా ఆ ఖమ్మం రోడ్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా రాకపోవడానికి కారణం ఈ 2 లారీలు ఆగిపోవడం వల్ల ఈ రోడ్లోని వచ్చే వెహికల్స్ ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళే రూట్లోని భారీ వెహికల్స్ భారీ వాహనాలు దీని లక్షలాదిగా వస్తూ ఉంటాయి రోడ్లో. కనీసం పోలీస్ శాఖ కానీ ఆర్ఎంబి అధికారులు కానీ కనీసం వచ్చి చూసి దీన్ని పరిరక్షించి ఏదైనా ప్రమాదం జరగకోకుండా లేదా వెహికల్స్ ఇబ్బంది లేకోకుండా లేదా 2 వీలర్ 3 వీలర్ కార్లు వాళ్ళకు కూడా ప్రమాదాలు జరగకోకుండా కూడా చూడాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ చేస్తున్నాం. ఏదైనా కూడా సెంట్రల్ లైటింగ్ పేరుతో గుంతలమయం అవటం, అసరాపేట రింగ్ రోడ్డు పాడవటం చాలా ఉన్నాయి. ఇదే కాక చాలా ప్రమాదాలు గతంలో కూడా చాలా జరిగినాయి. కానీ అధికారులు ఎవరో పట్టించుకోవటం ఇది మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు. చూడండి, ప్రతిదీ కూడా చాలా భారీ వాహనాలు భారీ వెహికల్ వచ్చి వెళ్తా ఉన్నాయి. చూడండి, ఇక్కడ వెహికల్స్ కూడా బాగా వచ్చి వెళ్తున్నాయి. ప్రమాదం జరిగే రోడ్డు కూడా ఉంది. మీరు చూస్తున్నారు, అక్కడ వెహికల్ కూడా అది ఆగిపోయింది ఈ ఖమ్మం రోడ్డు. అందుకోసం ఏదైనా కూడా అధికారులు వచ్చి ఈ ఈ ప్రాంతంలో ఉన్న రోడ్ని గొంతులను పూడ్చేసేసి ఈ ప్రమాదాలు కాకుండా ఆర్ఎంబి అధికారులు కానీ లేదా పోలీస్ శాఖ వారి అధికారులు కానీ మీరు పట్టించుకొని ప్రమాదాలు నివారించాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ చూస్తుంది, కోరుకుంటుంది. ఏదైనా వాహనదారులకు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికైనా ప్రమాదాలకి కొంచెం ఉందని మనం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది మరెక్కడో కాదండి, అసూరాపేట నియోజకవర్గ కేంద్రమైన అసూరాపేటలోని ఖమ్మం భద్రాచలం రోడ్లో గల రింగ్ రోడ్ సెంటర్ అండి ఇది. ఈ సెంటర్లో గత 2 నెలల నుంచి ఆర్ఎంబి అధికారుల నిర్లక్ష్యం, సెంట్రల్ లైటింగ్ పేరుతో ఇక్కడ అనేక గుంతలు పడిపోయినాయి. భారీ వాహనాలు రావటం, అవి చిన్న చిన్న గుంతలు పెద్దవి అయిపోయి ఈ ప్రాంతంలో ఉన్న వాహనదారులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. అది భారీ వాహనాలు లారీలే కానీ లేదా 2 వీలరో 3 వీలరో ఏదైనా కూడా ఈ అసూరాపేట భద్రాచలం రోడ్డు మరియు ఖమ్మం రోడ్డు అంటే జంగారెడ్డి రోడ్డు వాహనదారులకు చాలా ఇబ్బంది కలిగించినాయి. అనేక గుంటలమయమైనవి. అయితే సెంట్రల్ లైటింగ్ పేరుతో ఇక్కడ ఈ వర్క్ అధికారులు నిర్లక్ష్యం ఏ విధంగా కనపడుతుందంటే గుంటల్లోనే కనపడుతుంది. ఈ వర్క్ చేసేటప్పుడు ఇక్కడ ప్రాంతంలో ఉన్న దుమ్ము ధూళి కూడా సంబంధిత షాపులు వ్యాపారస్తులకి ఇబ్బంది కలుగుతుంది. భారీ 2 వీలర్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది, ఆటో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. ఏదైనా కూడా ఆర్ఎంబి అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఉన్న బిజినెస్ చేసుకున్న లేదా ఈ ప్రాంతంలో రవాణా చేస్తున్న వారికి ఎవరికైనా సరే ఇక్కడ ఈ భారీ వాహనాలు వెళ్తానికి గుంతలు పడి రహదారి అంతా దుమ్మి ధూళి ఏర్పరిచి చాలా శ్వాసకోశ వ్యాధులు కూడా ఈ ప్రాంతం వాళ్ళకి వస్తుందని ప్రజలు అనేక మార్లు మాట్లాడుకుంటున్నారు. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో ఈ నిన్న రాత్రి 11 గంటలకి భారీ వాహనం ఈ ధాన్యం లోడు ఆగిపోయి ఉంది. ఎన్ని టన్నులో కూడా ఇది భారీ వాహనం ఇది ఆగిపోవటం వల్ల, రాత్రులు ఆగిపోవటం వల్ల సంబంధిత పోలీస్ శాఖ వారు అక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేశారు. కానీ ఉదయం కల్లా ఇక్కడ వచ్చే వాహనదారులు వేలల్లో వస్తాయి కాబట్టి ఇక్కడ వచ్చే వెహికల్ని అదుపు చేసి నియంత్రణ చేసి లేదంటే ఆ గుంటల్లో బూర్చి వారికి
మార్గం రూటు వచ్చే మార్గంలోనే ఆగిపోయింది కాబట్టి ఆ మార్గాన్ని కూడా మళ్లించి ఇబ్బంది లేకోకుండా లేదా ప్రమాదాలు జరగకోకుండా ఇక్కడ అధికారులు దాన్ని పరిరక్షించాలి. కానీ పోలీస్ అధికారులు మాత్రం ఓన్లీ భారీ గేట్ల వరకే వారు ఏర్పాటు చేశారు. కానీ ఆర్ఎంబీ అధికారులు మాత్రం ఇటేపు కనీసం ఈ దుమ్ము ధూళి ఉంది, గుంతలు ఉన్నాయి, పోడ్చాలా అనే వద్దా అనుకుంటా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే సంబంధిత అధికారులని మేము సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సెంట్రల్ లైటింగ్ చేస్తున్నాము, ఈ వర్క్ అయిన తర్వాత కొత్త రోడ్డు పోస్తాం కాబట్టి అప్పుడు ఈ గుంతలు పోస్తాం, మంచి రోడ్డు పోస్తాం అని అధికారులు చెప్తున్నారు. అంటే వీళ్ళు వర్క్ చేసిన 2-3 నెలలైనా 4 నెలలైనా గుంతలతోని దుమ్ము ధూళితోని వాహనదారులు ఇబ్బంది పడుకుంటూ, భారీ వాహనాలే కాదు ఇక 2 వీలర్ 3 వీలర్ అనేక వాహనాలు, ఇది రాజమండ్రి భద్రాచలం రోడ్డు కాబట్టి భారీగా ఈ ప్రాంతంలో అశ్వరావుపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ దీని ఈ విధంగా మన ఆంధ్ర తెలంగాణ బార్డర్ చివరి ఉంటుంది కాబట్టి ఇక్కడి వాహనదారులు అన్ని వైపుల నుంచి వచ్చి ఇక్కడ నుంచి ప్రయాణం చేసుకుంటూ ఆంధ్రాలోకి వెళ్తూ ఉంటాయి. కానీ అధికారులు నిర్లక్ష్యం ఏ విధంగా కనపడుతుంది ఏంటంటే అనేక మార్లు ఇక్కడ యాక్సిడెంట్లు జరిగినాయి, చిన్న ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడు ఇది ఈ రాత్రికి కూడా ఈ విధంగా అదే ప్లేస్లో ఉంటే రాత్రుల్లో వచ్చే వాళ్ళు లైటింగు కనపడకో లేదంటే ఏదైనా స్పీడ్ మీద వచ్చే కూడా ఇక్కడ భారీ ప్రమాదాలు జరిగే ఆలోచన అయితే కనపడుతూ ఉంది మనకి. అందుకోసమే ఇక్కడ ఒక వాహనమే కాదండి, 2 వాహనాలు ఆగిపోయినాయి. ఒకటి ధాన్యం లోడు, ఇంకొకటి వేరే పార్సిల్ DCM వ్యాను ఆగిపోయి ఉన్నాయి. కనీసం ఈ DCM వ్యాన్ అయినా కనీసం కొద్దిగా పక్కకన్నా భారీ కిరణ్తో అని పక్క జరిపి పెడితే మంచిదని ఆలోచన. ఎందుకంటే 2 వెహికల్స్ ఆగిపోయినాయి కాబట్టి ఇక్కడ వచ్చే వాహనదారులు ఈ బైపాస్ రోడ్డు లేదా NH 356 రోడ్డు కాబట్టి ఎక్కువ భారీ వాహనాలు వెళ్తాము కాబట్టి ఈ ప్రాంతంలోని వేరే ప్రాంతం ఒరిస్సాకి వెళ్ళొచ్చు, ఇటు ఛత్తీస్గఢ్కి వెళ్ళొచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొచ్చు, ఏ ప్రాంతమైనా తిరుగుతూ ఉంటాయి కాబట్టి భారీ వాహనాలు ఇక్కడ సంబంధిత అధికారులు, ఎందుకంటే పోలీస్ శాఖ కావచ్చు లేదంటే ఆర్ఎంబీ అధికారులే కావచ్చు, దీన్ని పరిశీలించి లేదంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే అయినా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులైనా ఆ గుంతలు పూడ్చి ఆ రోడ్డు మరమ్మతులు చేసి వాహనదారులకి లేదంటే ప్రజలకు దుమ్మిధూళి లేకోకుండా శ్వాసకోశ వ్యాధులు రాకోకుండా చూడాలని మేము న్యూస్ తెలుగు టీవీ ప్రయత్నం చేస్తుంది. గత మార్లు చాలాసార్లు 1-2 సార్లు కూడా అధికారుల దృష్టి తీసుకొచ్చి న్యూస్ పరంగా కూడా మేము తెలియజేసాం. వారు నిర్లక్ష్యం బాగా కనబడుతూ ఉంది ఆర్ఎంబీ అధికారులు. ఎందుకంటే సెంట్రల్ లింక్ పేరుతో అని చెప్పుకుంటూ వారు చేస్తున్నారు తప్పనిచ్చి దీనికి ఏ విధంగా మరమ్మతులు చేద్దాం, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా వారు చూడట్లేదు. ఏదైనా కూడా రాబోయే ప్రమాదాన్ని న్యూస్ తెలుగు టీవీ ముందుగా తెలియజేస్తుంది. అధికారులకు సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ భారీ వాహనాలు 2 వాహనాలు నిలిచిపోయినాయి కాబట్టి ఇక్కడ నుంచి తరలించి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ప్రజలు ఎప్పుడు ప్రమాదాలు రాకోకుండా ముందుగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడైనా సంబంధిత అధికారులు ఈ భారీ వాహనాలని వెళ్ళేదానికి లేదా అక్కడ నైట్ రాత్రుల్లో ఉంటుంది కాబట్టి దానికి ఏదైనా సంబంధిత రోడ్డుకి సంబంధించిన స్టిక్కర్లు కానీ లేదంటే లైట్లు కానీ దానికి సింబల్స్ పెట్టి ప్రమాదం జరిగిద్ది, ఇక్కడ భారీ వెహికల్ ఆగిపోయిందని కూడా తెలియజేయాలి. లేకపోతే దీనికి వాళ్ళు వచ్చిన స్పీడ్కి నైటు నిద్రమత్తులో కానీ లేదంటే ఏదైనా అనుకోని సంఘటన టర్నింగ్ తిప్పే గాడి ప్రమాదం జరిగే ఉంటుంది. కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ విజువల్స్లో అశ్వరావుపేట రింగ్ రోడ్లో ఈ భారీ వాహనం ఆగిపోయింది కాబట్టి సంబంధిత అధికారులు ఎవరు సూచనలు సలహాలు ఈగిపోకపోబట్టి భారీ గేట్ల వరకు ఏర్పాటు చేస్తారు. కానీ అశ్వరావుపేట పోలీసు రింగ్ రోడ్ సెంటర్కి వచ్చి భారీ వాహనాలు భారీ ఎత్తున, ఎందుకంటే కొన్ని 40-50 టన్నుల ఉన్న వెహికల్స్ కూడా ఇక్కడికి వచ్చి టర్నింగ్ తిప్పుకుంటూ వెళ్తుంది. మీరు చూడొచ్చు ఈ విజువల్స్లో భారీ వాహనాలు ఇక్కడికి వచ్చి ఈ టర్నింగ్ తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడికి టర్నింగ్ తిప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా కూడా ఈ భారీ వాహనాలు వెళ్ళటానికి లేదంటే ఈ రోడ్డు రవాణా సంస్థ శాఖ వారు లేదంటే ఆర్టీఓ కూడా సంబంధిత అధికారులను కూడా దీన్ని పరిశీలించి లేదా వారికి సూచన సలహాలు ఇవ్వాలి. లేదంటే ఈ వీడియో చూసిన సంబంధిత అధికారులు పైన కూడా దీన్ని చూసి
వాహనదారులకు ఇబ్బంది రాకూడదు, ప్రజలకు ఇబ్బంది కాకూడదు, ప్రమాదాలు జరగకూడదు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రాంతం కానీ ఏ ప్రాంతమైనా వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అవుతూ ఉంటాయి. అందుకోసం యాక్సిడెంట్లు జరగకోకుండా రోడ్డు నిబంధనలు పాటించుకుంటూ ప్రతి ఒక్కరు నడవాలి, వెళ్ళాలి. కానీ భారీ వాహనాలు వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా దూరం ప్రాంతం ప్రయాణిస్తారు కాబట్టి వారు వెళ్ళేటప్పుడు నిబంధనలు పాటించుకుంటూ వెళ్తారు. కానీ చిన్న చిన్న వాహనదారులు స్పీడు లిమిట్కి లేకోకుండా వెళ్తూ ఉంటే ఏదైనా కూడా ఈ ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ పేరుతో ఖమ్మం రోడ్లో జరుగుతున్న గుంతలు కానీ, దుమ్ము ధూళి కానీ, భారీ వాహనాలు ఆగిపోవడం కానీ ఏదైనా కూడా చాలా ఇబ్బందిగా కలుగుతూ ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎవరైనా కూడా ఈ ఆగిపోయిన 2 వెహికల్స్ని పక్కగానే జరిపించి, లేదంటే వారికి ఏదైనా సింబల్స్ అని పెట్టేసి, లేదంటే భారీ గేట్లు ఏర్పాటు చేసి రూట్ మార్పిచ్చేసి మళ్ళీ చేసేసి దానికి వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని మేము న్యూ లైఫ్ తెలుగు టీవీ ఈరోజు మార్నింగ్ ఉదయం వచ్చి దాన్ని పరిశీలించి, ఎందుకంటే అక్కడ ఆగిపోయిన భారీ వాహనం కట్లు ఇరిగిపోవడానికి కారణం ఏంటంటే గుంతల్లో పడేసేసి భారీ వెహికల్ భారీ ఎక్కువ టన్నేజ్తో వస్తుంది కాబట్టి గుంతలో పడేసి కట్లు ఇరిగిపోయినాయి. ఆ కట్లు కూడా మేము ఆ డ్రైవర్తో మేము సంప్రదిస్తే వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ దొరకవండి, ఇవి హైదరాబాద్ నుంచి రావాలి, అందుకోసం లేట్ అవుతుంది అని చెప్పారు. ఏదైనా కూడా కొంత వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు అధికారులు కానీ లేదా లారీ సంబంధించిన వాళ్ళకు కూడా చెప్పేసి దాన్ని కొద్దిగా ముందు జరపడమా, లేదంటే పక్క జరపడమా, లేదా భారీ గేట్లు ఏర్పడటమా, లేదా ఏదైనా నైట్ వచ్చే సింబల్స్ రేడియం స్టిక్కర్స్ అనే కానీ ఇక్కడ వాళ్ళకి అతికిచ్చేసేసి ప్రమాదం జరగకుండా చూడాలి. దాంతోపాటు అక్కడ DCM వ్యాన్ కూడా అక్కడ ఆగిపోయి ఉంది, దానికి కూడా రిపేర్ చేసి తొందరగా తీసేస్తే మంచిది. ఎందుకంటే ఆ చిన్న వెహికల్ కూడా ఆగిపోవటం వల్ల సడన్గా వచ్చి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే మనం ప్రమాదాలు నిర్మూలించడానికి, లేదంటే ఏదో ముందుగా చూపుగా జరగకుండా ఉండడానికి ప్రజల తరపున వారిదిగా పనిచేసుకుంటున్నాం. న్యూస్ ఛానల్గా న్యూ లైఫ్ తెలుగు టీవీ ఎప్పుడు కూడా మీ ముందుకు వచ్చి అన్ని విషయాలను తెలియజేసి కూలంకషంగా ఆ విషయాలు చెప్పుకుంటూ ప్రజలకు, అధికారులకు లేదా సంబంధిత రాజకీయ నాయకులకు కూడా మేము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా క్లియర్గా చెప్దామని ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూడండి, గొంతులో పడిపోయి నీళ్ళట్టు అయిపోయినాయో. ఈ సెంట్రల్ లైటింగ్తో పేరుతో వీరు చేస్తున్న మరమ్మతులు చేయకపోవడం వల్ల దుమ్మి విపరీతంగా వచ్చేసి 2 వీలర్ కానీ లేదా 3 వీలర్లో కూడా ఎవరికి కూడా వెళ్తే వాడికి చాలా దుమ్ము పడి శ్వాసకోశ వ్యాధులు కూడా ఈ ప్రాంతంలో వస్తున్నాయి. ఇది దాదాపు ఒక నెల రోజుల నుంచి చేస్తున్నారు ఈ RMB అధికారులు. కనీసం వాటర్ దాని మీద పనిచేసేటప్పుడు, దుమ్ములు వేసేటప్పుడు ఆ రోడ్లోని వాటర్ క్యూరింగ్ చేయటం, లేదా దుమ్ము లేకోకుండా చేయటం, లేదా గుంతల్లో మంచిగా సంబంధిత మెటల్ అనేది వేసేసి గుంతలు రాకోకుండా, ఇబ్బందులు రాకోకుండా, అధికారులకి చూడకోకుండా ఏదో మేము చూస్తున్నాం అని అంటారు తప్పనిచ్చి ఏం లేదు. ఎప్పుడో అయ్యే 2-3 నెలల్లో ఈ సెంట్రల్ లైటింగ్ పేరుతో వారు చేసే వర్క్ అయ్యే లోపు చేయాలంటే ఇక్కడ ఈ ప్రాంతం వాసులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే కాకుండా భారీ వాహనాలు, భారీ వెహికల్స్ వస్తూ ఉంటే వచ్చినప్పుడు ఆగిపోయి ఈ ప్రమాదాలకి ఏదైనా జరిగితే దానికి ప్రమాదం జరిగితే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఉంటారు. ఏదైనా కూడా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ సెంట్రల్ లైటింగ్ పేరుతో జరుగుతున్న గుంతలు కానీ, రోడ్డు కానీ, ఈ దుమ్ముధూళ్ళు కానీ, వాటర్ క్యూరింగ్ కానీ ఏదైనా కూడా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. భారీ వాహనం తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా కూడా, ఎందుకంటే ఒక ప్రణాళికబద్ధంగా ఒక అధికారి వచ్చి అక్కడ దాని సూచన సలహాలు ఇచ్చి ప్రజలకు ఆ భారీ గేట్లు కానీ ఏదైనా సింబల్స్ కానీ పెట్టి అక్కడ, లేదంటే ఏదన్నా లైటు రేడియం స్టిక్కర్ కానీ పెట్టి భారీ వాహనాలు వెళ్ళటానికి ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగకుండా, లేదంటే అక్కడ సింబల్స్ కానీ పెట్టి ఉంటే మంచిదని న్యూ లైఫ్ తెలుగు టీవీ ప్రయత్నం చేస్తుంది. ఏదైనా కూడా ఈ సెంట్రల్ లైటింగ్ పేరుతో నిర్లక్ష్యం వహించుకుంటా అధికారులు చేస్తున్న పనిని ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుకుంటూ, ఇదేమీ అధికారులు ఈ పనులు ఏంటని కూడా చాలామంది కూడా అంటున్నామని మీడియా ముందు. ఇప్పటికైనా అధికారులు, ఎందుకంటే ఆ నిర్లక్ష్యం బాగా కనబడుతూ ఉంది. ఎందుకంటే గొంతులు పడిపోయి రోడ్డు దుమ్మిధూలు పడుకుంటూ ఉంటే వాహనదారులు ఇబ్బంది పడుకుంటూ వెళ్తూ ఉంటే కనీసం వాళ్ళు ఏంటంటే చేయం కుట్టినట్టు కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు మాది కాదులే, మా పని కాదులే అని నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకోసమే సంబంధిత ఎమ్మెల్యే కానీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఈ జరుగుతున్న పరిణామాలని, రోడ్డు సెంట్రల్ లైటింగ్ పేరుతో జరుగుతున్న ఇబ్బందులు, ప్రజలకు ఉన్న ఇబ్బందులన్నీ ప్రతిదీ కూడా
ఇబ్బంది రాకోకుండా చూసుకుంటూ ఉండాలి. లేదా వాడు చేసే ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేస్తే గుంతలు రాకోకుండా ఉంటాయి. గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగి ఈ ప్రాంతంలో బళ్ళు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. కానీ ప్రమాదాలకి రేపొద్దున జరిగితే ఏ విధంగా ఉంటుందో అన్నది చాలా మనం బాధ కలిగిస్తూ ఉంటుంది. అందుకోసమే ఈ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు, ఆర్ఎంబీ అధికారులు లేదా పోలీస్ శాఖ వారు ఈ పరిణామాన్ని ఏదైనా ముందు చూపుగా దాని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళి ఆ భారీ వాహనాలకు ఇబ్బంది రాకోకుండా రాబోయే రోజులలో కూడా ఏదైనా వాహనం ఆగినా కూడా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా సంబంధిత ఫ్యామిలీలు, కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అందుకోసం న్యూ లైఫ్ తెలుగు టీవీ ఈరోజు అనేక మార్లు దీన్ని సర్వే చేసి ఏ విధంగా రూట్ వెళ్ళాలి, ఏ విధంగా అనేది కూడా దీంట్లో మీకు విజువల్స్లు చూపించాం. భారీ వాహనాలు వచ్చి వెళ్తూ ఉంటాయి. అందుకోసమే మనం ఈ ప్రాంతంలో ఉన్న ఖమ్మం రోడ్డు కానీ, జంగారెడ్డి నుంచి వెళ్ళే వాహనాలు కానీ, వచ్చే వాహనాలు కానీ, లేదా ఇటు భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళే వాహనాలు కానీ, రాజమండ్రి నుంచి ఏదైనా కూడా సూర్యాపేట ఇది ఈ చివరి ప్రాంతం, ఆంధ్ర తెలంగాణ చివరి ప్రాంతం, ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సాకి వెళ్ళే రోడ్డు కూడా ఇది కూడా చివరి ప్రాంతం. ఇది మొదలుగా ప్రాంతం ఏదైనా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలోని ఈ సెంట్రల్ లైటింగ్ పేరుతో చేస్తున్న సూర్యాపేట రింగ్ రోడ్లో పనులు అధ్వానంగా జరుగుతున్నాయి, నిర్లక్ష్యంగా జరుగుతున్నాయి, లేదా గొంతులమయంగా ఉంది, దుమ్మిధూళితో ఉంది, ప్రమాదాలకి నిలయంగా మారింది. కాబట్టి ప్రజలు చాలామంది చూస్తూ ఉన్నారు. చాలా దూరంగా అనమాట. ఆర్ఎంబీ అధికారులు ఎందుకంటే డిఈలు కానీ, ఏఈ కానీ, ఎస్సీ కానీ, లేదా ఈఈలు కానీ ఎవరైనా కూడా అధికారులు మీ పని మీరు చేయండి. ఆ అభివృద్ధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అభివృద్ధిలో మీరు కూడా సహకరించి వాళ్ళకి ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూడాలి. కానీ ప్రజలు ఈ నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం అధికారులు చెల్లించుకో తప్పదని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.